సంగం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ అశోక్ కుమార్ వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలకు కీలక సూచనలు చేశారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని ఆయన మీడియాతో మాట్లాడారు. అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు రావద్దని, ముఖ్యంగా ఉదయం 11 గంటలలోపు అవసరమైన పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు. అలాగే సాయంత్రం 5 గంటల తర్వాత మాత్రమే బయట పనులు చేసుకోవడం మంచిదని తెలిపారు. వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు వేసవి తీవ్రతకు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉన్నందున ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. శరీరానికి తగినంత ద్రవాలు తీసుకోవడం, నేరుగా ఎండలో ఎక్కువసేపు ఉండకపోవడం అవసరమన్నారు. గ్రామాలలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని, ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించినా వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని డాక్టర్ అశోక్ కుమార్ సూచించారు. మాట్లాడడం జరుగుతుంది. ఇది మనకు ఎండాకాల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఈ సమ్మర్ సీజన్లో మనకు ఈ నెల నుంచే కూడా ఎండ తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంది. రాబోయే రోజులలో అంటే మేలో కూడా చాలా ఎక్కువగా ఉండొచ్చు. దీని పరిగణలో తీసుకొని ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా వహించాలి. మీ పనులు ఏమన్నా కూడా ఉదయం పూటనే అంటే మ్యాక్సిమం 11 లోపల మీ పనులు చేసుకొని ఇంటికి వెళ్ళిపోవాల్సింది కోరుకుంటున్నాను. దాంతోపాటు మీరు చల్లని పదార్థాలు అంటే మంచినీరు, మజ్జిగ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఎక్కువగా ఎండకి వెళ్ళొద్దు. అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప వెళ్ళొద్దండి. బయటికి వెళ్ళే పరిస్థితుల్లో ఉంటే క్యాప్లు పెట్టుకోవడం, మాస్కులు పెట్టుకోవడం అలా పెట్టుకొని యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. గర్భిణీ స్త్రీలు, బాలింతలు వీరంతా కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని బయటికి వెళ్ళకుండా ఉండాలి. అదేవిధంగా మా మెడికల్ టీం ప్రతి ఒక్క ఊర్లలో కూడా మా ఏఎన్ఎంస్, ఆశాలు అంతా కూడా మనకు ఓఆర్ఎస్ ప్యాకెట్ అనేది ప్రతిదీ కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేసి జరగడం జరిగింది. ప్రతి ఒక్కరి దగ్గర అంతా ఉంటాయి. మనకు ఇప్పుడు ఎన్జిఆర్ఎస్ ప్రోగ్రామ్ కింద సంబంధించినటువంటి కొన్ని దగ్గర వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేశాము. అక్కడ ప్రతి దగ్గర కూడా మనం ప్రతి సెంటర్లలో కూడా మనకు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అందుబాటులో ఉన్నాయి. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా వెంటనే మమ్మల్ని సంప్రదించాలి. మేము ఈ గ్రామాలలో సంబంధించినటువంటి ఏఎన్ఎంస్ అందరూ అందుబాటులో ఉంటారు. అక్కడి నుంచి తీవ్రత ఎక్కువగా ఇబ్బందిగా ఉందనుకుంటే వెంటనే పీసీసీ కూడా సందర్శించగలరు. మేము ఎప్పుడు ఈ 24 గంటలు అందుబాటులో ఉంటాము. ఈ ఎండ తీవ్రతను బట్టి మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. పిల్లల నుంచి వృద్ధులు అందరూ కూడా మీ అవసరాన్ని బట్టి మాత్రమే బయట వెళ్ళండి. దయచేసి ఎవరో కూడా నీళ్ళు లేకుండా బయటకు అసలు వెళ్ళొద్దు. మీ వర్క్ అయిపోయిన వెంటనే మ్యాక్సిమం తొందరగా వచ్చేసి ఇంట్లో చేరుకోవాలి. వృద్ధులు అసలు బయటికి తిరగవద్దు. సాయంత్రం 4-5 గంటల తర్వాత ఉదయం 11 గంటల లోపల మీ వర్క్ అంతా చూసేసుకొని మీరు ఇంటి పట్లే ఉండాలని కోరుకుంటున్నారు. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా మా వెన్నార్ పలోజో గ్రాండ్. నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.